ముందుగా సేవరీ పొటాటో రెసిపీ కొలపాత్ర సార్ చెప్పండి. డెఫినెట్లీ సేవరీ పొటాటోస్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు పొటాటోస్, మిల్క్, బటర్, సాల్ట్, వైట్ పెప్పర్ పౌడర్, చీజ్ మరియు బ్రెడ్ క్రమ్స్. ఓకే, స్టార్ట్ చేద్దామా సేవరీ పొటాటో రెసిపీ? డెఫినెట్లీ. నాకు నోరు ఊరుతుంది, నాకు పొటాటోస్ అంటే చాలా ఇష్టము. అసలు ఇప్పుడు నాకు దిగులక్కర్లేదు, ఎందుకంటే తినకి ఇష్టం రెసిపీ తినకి ఇష్టం వచ్చిన విధంగా తయారు చేస్తాను కాబట్టి నేను నిస్సంకోచంగా ధైర్యంగా రెసిపీని టేస్ట్ చేయొచ్చు. సో పొటాటోస్ ని ఇలా ప్రిక్ చేసుకోవాలి చక్కగా. ప్రిక్ చేసుకుని మైక్రోవేవ్ ఓపెన్ చేయండి, దాంట్లో ఇవి అరేంజ్ చేయండి. అరేంజ్ చేసేసి గ్రిల్ బటన్ ప్రెస్ చేయండి. 10 minutes టైమింగ్ స్టార్ట్. సో వ్యూవర్స్, పొటాటోస్ గ్రిల్ అవుతున్నాయి. గ్రిల్ అవడానికి 10 minutes టైం పడుతుంది. ఏ మాత్రం ఆలస్యం చేయకూడదండి, ఎందుకంటే 10 seconds మాత్రం ఉన్నాయి. ఈలోగా మనం తీయకపోతే సౌండ్ వచ్చేస్తుంది. 10 minutes అయిపోయింది. చక్కగా పొటాటోస్ గ్రిల్ అయిపోయాయి, వేడి వేడిగా ఉన్నాయి. చేతులు తీస్తే చెయ్యి కాలుతుందని ఉదయకి తెలుసు, అందుకని వుడెన్ స్పాచులా తీసుకొని తీస్తున్నారు. baked potatoes ఇప్పుడే తినాలని ఉందండి. నాకు baked potatoes అంటే చాలా ఇష్టం, దాంట్లో కూడా సేవరీ పొటాటోస్ అస్సమండి. ఓకే, నాకు ఇలాగే తినాలని ఉంది. కాసేపు వెయిట్ చేస్తే చక్కగా మన రెసిపీ తింటాం రుచికా గారు. మీరు లేదు 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 నేను వేడి కూడా తీసేస్తాను స్కిన్. సో చక్కగా స్కిన్ తీసేద్దాం బేక్ చేసుకున్న పొటాటోస్ ని. వ్యూవర్స్, మీకు కూడా నా లెక్క పేషెన్స్ లేదనుకోండి, చేయి కాల్చుకుంటారు అంతే. కానీ ఇలా చేయి కాల్చుకొని తిన్న రెసిపీ మజానే వేరేనండి. రుచిక గారు ఒకరే కష్టపడుతున్నా కాబట్టి నేను కూడా తీస్తాను. అవును రుచిక, అసలు చిన్న టెక్నిక్ ఉంది తెలుసా? దీన్ని కూల్ వాటర్ లో కానీ వేసామనుకో అది చల్లగా అయిపోయి హ్యాపీగా వచ్చేస్తుంది. అరే ఉదయ్, నేను మర్చిపోయాను నిజంగా. ఉదయ్ బ్రెయిన్ అండి, నిజంగా నేను రెసిపీలో ఇంత ఇన్వాల్వ్ అయిపోయి మర్చిపోయాను అసలు. నిజంగా ఉదయ్, యు ఆర్ ది బెస్ట్ ఫ్యూచర్ షెఫ్ అండి. ఏమండి, చదివేస్తే ఉన్నమతి పోయిందని చెప్పేసి మేడం గారు రెసిపీ చేసి 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 చిన్న టెక్నిక్ మర్చిపోయారండి. వేడిగా ఉన్న వాటిని వాటర్లో వేస్తే చల్లగా వచ్చేస్తాయని. నెక్స్ట్ వచ్చేసి పొటాటోస్ ని ఒక బౌల్ వేద్దాం. బౌల్ వేసేసి దీంట్లో ఉప్పు వేద్దాం. బేక్ చేసుకున్న పొటాటోస్ లో ఉప్పు వేస్తున్నాం ఉదయ్. నెక్స్ట్ వచ్చేసి వైట్ పెప్పర్ పౌడర్. నెక్స్ట్ వచ్చేసి చక్కగా మ్యాష్ చేద్దాం. చక్కగా మ్యాష్ చేద్దాం. సో చక్కగా మ్యాష్ అయిపోయింది కదా. నెక్స్ట్ వచ్చేసి మ్యాష్ చేసుకున్న బేక్ పొటాటోస్ లో పాలు మిక్స్ చేద్దాం. కాలిందా బాగా? కొంచెం కాలింది కానీ నో ప్రాబ్లం. ఎందుకు తెలుసా, యమ్మీ రెసిపీ కోసం ఏదన్నా. నిజంగా రుచిక గారు చాలా స్మార్ట్ అండి. అదే కానీ నా కోసం చేసే పని అయితే ఖచ్చితంగా నా చేత తీపించేవారు, తోలు తీపించేవాళ్ళు. దీనికోసం కదా రెసిపీ ఏమాత్రం పాడు కాకూడదన్న స్వార్థంతో మొత్తం తనే చేస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి పాలు వేసేసాం కదా, ఇప్పుడు చీజ్ వేద్దాం. మీకోసం చేస్తున్నారు కదా, ఏమైనా వేస్తారు మీరు, వేసుకోండి. నా కోసం చేసినా ఎవరి కోసం చేసినా రెసిపీలో నో కాంప్రమైజ్ అవుతాయి. చక్కగా చీజ్ని కూడా మ్యాష్ చేసేద్దాం. కొంచెం కొంచెం పాలు వేద్దాం. పాలు వేస్తూ చక్కగా మ్యాష్ చేసేద్దాం. సో చక్కగా ఇలా ఎంతసేపు చక్కగా దాన్ని మ్యాష్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి బటర్ మిక్స్ చేద్దాం. మళ్ళీ తిప్పుతున్నారండి, తిప్పి 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 తిప్పి. ఈ రోజుకి అవుతా తిప్పడం అయిపోయింది. సో అన్ని వేసేసాము, పాలు, చీజ్, బటర్. ఇప్పుడు ఒక మైక్రోప్రూఫ్ గిన్నెలో వేసి దీని మీద బ్రెడ్ క్రమ్స్ ని స్ప్రింకిల్ చేసి మైక్రోవేవ్ లో
5 minutes దాకా కుక్ చేయాలి మళ్ళీ ఎస్ ఓకే అగైన్ నేను మైక్రోవేవ్లో హీట్ చేస్తున్నాను మైక్రోమోవ్ 5 minutes సో సేవరీ పొటాటోస్ కుక్ అవ్వడానికి అనదర్ 5 minutes టైం పడుతుంది కాబట్టి మనం తీసుకోవాలి ఒక చిన్న బ్రేక్ సో 3 2 1 దట్స్ ఇట్ అంటారు సో చక్కగా తయారు చేసుకున్న సేవరీ పొటాటోస్ ని 5 minutes కాబట్టి ఏం పెద్ద కాలేదండి కాలినా కూడా తినలాగా ఏం నేను ఫీల్ అవును సో ఫ్రెండ్స్ యమ్మీ యమ్మీ సేవరీ పొటాటోస్ రెడీ అయిపోయాయి ఉదయ్ టేస్ట్ చేసి చెప్తారండి నా ఫేవరెట్ రెసిపీ ఎలా ఉందో ఓకే థ్యాంక్ యూ రుచికా స్పూన్ ప్లీజ్ ఓకే నేను టేస్ట్ చేస్తానండి వ్యూయర్స్ ఇప్పుడు కానీ ఇది నేను టేస్ట్ చేశాను అనుకోండి ఒకరి హృదయం వేదన చెందుతుంది అసలే ఆకలి అని చెప్పి తనకి ఇష్టం రెసిపీ చేసుకున్నారు కాబట్టి మేడం మీరు టేస్ట్ చేయండి థ్యాంక్ యూ టేస్టే కాదు మొత్తం తినేయండి ఇద్దరం చేద్దాంలే సరే ఇది బాగుంది సేవరీ పొటాటోస్ ఎలా ఉన్నాయో చెప్తాను నా ఫేవరెట్ రెసిపీ అండి నేను చెప్పను మీరు వినండి సింప్లీ ఆసమ్ చంపేశారు థ్యాంక్ యూ మామూలుగా నా కోసం చేస్తేనే అదరగొడతారు కదా ఇంకా తన కోసం ఎలా చేస్తారు చాలా బాగుంది వ్యూవర్స్ అయితే మీరు కూడా రెసిపీని తప్పక ట్రై చేయండి తప్పక ట్రై చేయాలంటే మీరు ఒక్కసారి రిపీట్ చేయాలి రిపీట్ చేసి నోట్ చేసుకుని ఇంట్లో చేసుకుంటారు డెఫినెట్లీ రిపీట్ సేవరీ పొటాటోస్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూద్దాం సేవరీ పొటాటోస్ తయారు చేయడానికి పొటాటోస్ ని ప్రిక్ చేసి మైక్రోవేవ్ లో గ్రిల్ మోడ్ లో 10 minutes దాకా కుక్ చేయాలి ఈ కుక్ చేసుకున్న పొటాటోస్ నుంచి స్కిన్ తీసేసి పొటాటోస్ ని ఒక బౌల్ లో తీసుకొని మ్యాష్ చేయాలి మ్యాష్ చేసుకున్న పొటాటోస్ లో పాలు ఉప్పు వైట్ పేపర్ పౌడర్ చీజ్ మరియు బటర్ మిక్స్ చేసేసి ఒక మైక్రోవేవ్ గిన్నెలో వేసి బ్రెడ్ క్రమ్స్ తో టాపింగ్ చేసి మైక్రోవేవ్ లో 5 minutes దాకా కుక్ చేయాలి ఈ తయారు చేసుకున్న సేవరీ పొటాటోస్ ని సర్వ్ చేయడమే అంతే సేవరీ పొటాటోస్ రెడీ ఫ్రెండ్స్ చూసారు కదండి సేవరీ పొటాటోస్ ఎలా తయారు చేయాలో అయితే మీరు కూడా రెసిపీని తప్పక ట్రై చేయండి